జనులైన వార్లరా, మీ అందరికీ ఈ ఉదయకాలమున శుభోదయములు, శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేనేం చెప్పాలి మీకు అనుకున్నాను అంటే, దేవుడు మీ శరీరాలను తన అరచేతులలో చెక్కుకున్నాడు గనక, మిమ్మలను తన అరచేతులలో చెక్కుకున్నాడు గనక దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్నే ఇచ్చాడు. మిమ్మలను పాపంలో పడవేయని శరీరాన్నే ఇచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి కావలసిన శరీరాన్నే దేవుడిచ్చాడు. ఇంకా మీ మెదడును కూడా పూర్తిగా దేవుడు మీ ఆధీనంలో ఉంచాడు. మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. మీ మెదడు తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగి లేదు. మీ మెదడు మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఈ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మనసులో దాచుకోవడానికే ఉపయోగపడుతుంది. మీ మెదడు మీ శరీరాలకు ఉండే కామంకి బానిస కాదు. దాని గురించి పదే పదే ఆలోచించదు. మీరు చూసే వారి నిమిత్తము కామంతో ఆలోచించదు. వారిని పదే పదే కోరుకోదు. పూర్తిగా మీ ఆధీనంలో ఉంది మీ మెదడు. దేవుడు పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు మీ మెదడును. దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చి, వాటన్నిటికీ కూడా వాటి హద్దులను నియమించాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. మీ శరీరము వాటికి బానిస కాదు. దేవుడు మీకు ఇచ్చిన అవసరతల ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలలో ఒక అవసరత అయిన కామం గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈరోజు నేను చెప్పడానికి ప్రధాన కారణము, యువకులైన వాళ్ళు వివాహానికి ముందే పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యభిచారం చేయటానికి గల కారణం ఏమిటి అని చెప్పాలనుకున్నాను. ఇంక భార్యాభర్తలైన వాళ్ళు కూడా కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఆ వ్యభిచారం చేయటానికి గల కారణం ఏమిటి, ఆ కామం గురించి వివరంగా చెప్పాలనుకున్నాను. వాళ్ళు వ్యభిచారం చేయటానికి, యువకులైన వాళ్ళు కొందరు భార్యాభర్తలు వ్యభిచారం చేయటానికి మూల కారణమైన ఆ కామం అనే అవసరత అంత బలంగా ఉంటుందా అని మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు మీ శరీరాలను తన అరిచేతులలో చెక్కాడు గనక, మీ శరీరాలకు ఆకలి, తప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. ఆ అవసరతలలో ఒక అవసరత కామం అనే అవసరత. దేవుడు ఈ భూలోకంలో స్త్రీ పురుషులను సృష్టించిన తరువాత కామం అనే అవసరతను ఎందుకు ఇచ్చాడు అంటే, వారి ప్రేమ ఫుల్ఫిల్ అవుతుందని, సంపూర్ణమవుతుందని ఇచ్చాడు. ఆకలి, దప్పికలు, నిద్ర వీటన్నిటి ద్వారా వారి ప్రేమ కొంత ఉంటుంది. వారి మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఉంటారు.
ఇవన్నీ 50% అయితే 100లో ఈ కామం అనే అవసరతతో వాళ్ళు సంపూర్ణ ప్రేమను కలిగి ఉంటారు. 100కి 100% ప్రేమను కలిగి ఉంటారు అనే దేవుడు వారికి కామం అనే అవసరతనిచ్చాడు. ప్రేమ పుట్టడానికి కారణమవుతుంది. ఆ బంధం యొక్క విలువ పెరుగుతుంది. స్త్రీ పురుషుల భార్యాభర్తల బంధం విలువ పెరుగుతుంది. వారికి జీవితం తృప్తికరంగా ఉంటుంది అని దేవుడు కామం అనే అవసరతనిచ్చాడు. ఆ అవసరతని ఇచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. మీ శరీరాలకు దేవుడు కామం అనే అవసరతని ఇచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీ శరీరాన్ని కలుగుతుంది. దేవుడు కామం అనే అవసరతనిచ్చి మిమ్మల్ని పాపంలో పడవేయని కామాన్ని మీకు ఇచ్చాడు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించని కామాన్నే మీ దేవుడు మీ శరీరంలో ఉంచాడు. మీ మెదడు కూడా తనకై తాను కామానికి బానిస కాదు. కామం గురించి మీరు చూసే వారి నిమిత్తం ఆలోచించదు. దాని కోరికలు తీర్చుకోవాలని ఊహించుకోదు, ఆలోచించదు. తనకై తాను కామానికి బానిస కాదు. మెదడు కూడా, మీ శరీరం కూడా కామానికి బానిస కాదు. ఒక హద్దునిచ్చాడు దేవుడు. మీకు మేలుకరమైన కామాన్నే దేవుడిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని కామాన్నే దేవుడిచ్చాడు. మరి ఈ కాలంలోనే కాదు, ఆదాము అవల సంతానమైన భూలోకమైన వాళ్ళి విస్తరిస్తున్న కొంది కయ్యూరు నుండి ఇప్పటి వరకు కొందరు యువతీ యువకులైన వాళ్ళు వారితో కలిసి జీవించే పరాయి యువతీ యువకులతో కామం అనే అవసరతను తీర్చుకుంటూ వ్యభిచారం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ శరీరాలకు అంత వ్యభిచారం చేసే అంత కామం ఉంటుందా అంటే ఉండదు. దేనికి ఉండదంటే దేవుడు దానికి ఒక హద్దునిచ్చాడు గనక అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. మిమ్మల్ని వ్యభిచారం చేసే అంత కామం కలిగి ఉండదు మీ శరీరం. కామం కూడా మీ శరీరాన్ని బానిసను చేసుకోదు. మీ శరీరం కూడా కామానికి బానిస కాదు. ఇది నిజం. మరి ఎందుకు యువకులైన వాళ్ళు ఒకరినొకరు పరిచయం అయినప్పుడు, ప్రేమ అనే పేరుతో పరిచయం అయినప్పుడు, స్నేహం అనే పేరుతో పరిచయం అయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు మాకు ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళ గురించి ఎక్కువ ప్రేమ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామ కోరిక కలుగుతుంది మా శరీరంలో అని అనుకుంటూ ఉంటారు. మేము రాత్రి కాలంలో నిద్రపోతున్నప్పుడు కూడా బలమైన కామం మా శరీరాలకు కలుగుతుంది. మేము కంట్రోల్ చేసుకోలేనంత కామం మా శరీరాలకు కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది యువకులైన వాళ్ళు. అలాంటి యువకులతో నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళరా, దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతను ఇచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. మీ శరీరాన్ని కామం అనే అవసరత బానిస చేసుకోలేదు. మీ శరీరం కూడా తనకై తాను కామానికి బానిస కాదు. ఇది పచ్చి నిజం. మరి మీరు రాత్రి కాలంలో కానీ మీకు పరిచయమైన వారి నిమిత్తము, మీరు చూసే వారి నిమిత్తము ఎందుకు మీ శరీరంలో అంత కామం కలుగుతుంది అంటే అది మీది కానే కాదు. దాని నిమిత్తం చింతించవద్దు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఆ యువకులైన వాళ్ళు,
మేము యువకులతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళ గురించే మాకు పదే పదే ఆలోచనలు వస్తున్నాయి. వారి గురించే మాకు ఊహలు వస్తున్నాయి. కొన్నిసార్లు వాళ్ళ గురించి మాకు కామపు ఆలోచనలు వస్తున్నాయి, కామపు ఊహలు వస్తున్నాయి. మేము కంట్రోల్ చేసుకోలేనంత ఆలోచనలు, ఊహలు వస్తున్నాయి. మేము మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, నలుగురిలో ఉన్నప్పుడు కూడా, మేము చూసే వారి నిమిత్తము, మేము ఇష్టపడ్డ వారి నిమిత్తము మాకు కామపు ఊహలు, కామపు ఆలోచనలు వస్తున్నాయి. బలంగా బానిసైపోయాము మేము. అందుకే అవి మాకు వస్తున్నాయి, బానిస కామపు ఊహలు, ఆలోచనలు. మేము నిద్రపోవడానికి పూనుకున్నప్పుడు కూడా మాకు కామపు ఊహలు వస్తున్నాయి, బలంగా కామపు ఆలోచనలు వస్తున్నాయి. మాకు తెలిసిన వాళ్ళే, మేము ఇష్టపడ్డ వాళ్ళే మాకు పదే పదే గుర్తొస్తున్నారు. వాళ్ళతోనే కామ కోరికను తీర్చుకుంటున్నట్టుగా కామపు ఊహలు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఊహల వలన, ఆ ఆలోచనల వలన మేము వెంటనే నిద్రపోలేకపోతున్నాము అని కొంతమంది యువకులు అయిన వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. ఇప్పటి నుంచే కాదు, కయ్యూను తర్వాత వచ్చిన ఇన్ని తరాల ఈ తరం వారికి కూడా యువకులైన వాళ్ళు అనుకుని ఉంటారు. ఇప్పటికే అనుకుంటూ ఉంటారు కొంతమంది యువకులు. అలాంటి యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వార్లారా, దేవుడు పూర్తిగా మీ మెదడును మీ ఆధీనంలో ఉంచాడు. మీ మెదడుకి అంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఇచ్చినప్పుడు మీ మెదడుని ఎంటీగానే ఇచ్చాడు. మీ మెదడులో ఏమీ లేదు. మీరు పుట్టిన నాటి నుండి కొంత వయసు వచ్చే వరకు మీకు విచక్షణ అనేది తెలుస్తుంది. విచక్షణ జ్ఞానం మాత్రమే ఉంటుంది. మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మాత్రమే ఉంది మీ మెదడులో. ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణతోనే మీరు సంచరిస్తూ భూమి మీద జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడు ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే, మీరు ఒక కొత్త ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్ మెమరీ ఎంటీగానే ఉంటుంది. ఆ ఫోన్ మెమరీలో ఏమీ ఉండవు. కానీ మీరు ఆ ఫోన్ మెమరీలో మీకు కావాల్సిన వాటన్నిటిని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్న కాలంలో మీకు కావాల్సిన వాటన్నిటిని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మీ మెదడులో ఒక ఫోన్ మెమరీ లాగా ఉపయోగపడుతుంది. మీరు మీ కొత్త సెల్ ఫోన్లో మీరు మెమరీలో స్టోర్ చేసుకున్న వాటిని మరలా మీరు ఫోన్ ఆన్ చేసి వెతికినప్పుడు ఆ ఫోన్ మెమరీలో మీరు దాచిన దానినే మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ మెదడు కూడా మీ మెమరీలో మీ జ్ఞాపశక్తులు మీరేమైతే దాస్తారో దానినే మీ మెదడు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. మీ మెదడు తనకై తాను మీకేమీ గుర్తు చేయదు. మీరు గుర్తుకు తెచ్చుకుంటేనే గుర్తుకు తెస్తుంది మీ మెదడు. పూర్తిగా మీ ఆధీనంలో ఉంది కనుక. మరి ఆ యువకులైన వాళ్ళు అనుకుంటారు, మేము నైట్ నిద్రపోవడానికి పనుకున్నప్పుడు మాకు వెంటనే నిద్ర రావటం లేదు. మాకు పరిచయమైన వారి నిమిత్తము, మేము ప్రేమించే వారి నిమిత్తము, మేము ఇష్టపడ్డ వారి నిమిత్తము పదే పదే ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళే గుర్తుకు వస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళతో కమాని తీర్చుకుంటున్నట్టుగా ఊహలు, ఆలోచనలు వస్తున్నాయి. వాటి వలన మేము నిద్రపోలేకపోతున్నాము.
వాటి వలన మేము డిస్టర్బ్ అవుతున్నాము అని అనుకుంటూ ఉంటారు. వాటి వలన మేము రాత్రి 1 గంట అయినా కూడా 2 అయినా కూడా మేము అంతే మెలకుగా ఉంటున్నాము. ఆ కామపు ఊహలు రావటం వలన, ఆ కామపు ఆలోచనలు రావటం వలన మేము మా జీవితాన్ని సంతోషకరంగా జీవించలేకపోతున్నాము. ఆ ఆలోచనల వలన మా గోల్ రీచ్ కాలేకపోతున్నాము, మేము అనుకున్న లక్ష్యాలను చేరలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు కొంతమంది యువకులైన వాళ్ళు. అలాంటి వారితో నేను చెప్తున్నాను, ఇప్పుడు యువకులైన వాళ్ళరా, మీ మెదడు తనకై తాను కామం గురించి ఆలోచించలేదు. దేనికి అంటే దేవుడు మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు కనుక, మీరు ఆలోచించడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఇచ్చాడు దేవుడు మీ మెదడుని. మీరు రాత్రికాలంలో నిద్రపోవడానికి పడుకున్నప్పుడు కానీ, పగలు కానీ పడుకున్నప్పుడు మీరు మీ తల్లో వినే మీకు పరిచయమైన వారి నిమిత్తము, మీరు ఇష్టపడ్డ వారి నిమిత్తము, మీరు ప్రేమించే వారి నిమిత్తము కామపు ఆలోచనలు, కామపు ఊహలు వస్తున్నాయి. వారితో ఎలాగా కామాన్ని తీర్చుకుంటూ ఉంటామో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అవును, అవన్నీ వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ మెదడు నుంచి రావు. మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవి మీతో పాటు ఈ లోకంలో సాతాను అయిన సర్పం కూడా జీవిస్తూ ఉంది. భూలోక నరులైన మీతో పాటు ఈ లోకంలో సాతాను కూడా జీవిస్తూ ఉంటుంది. ఆ సాతాను లోకాధికారి. ఆ లోకాధికారాన్ని కలిగి ఉండి మీ ఆది తండ్రి అయిన ఆదాము నుండి, ఆదాము చేతుల్లో ఉన్న లోకాధికారాన్ని అది లాక్కుంది. ఆదాముని తప్పుదోవ పట్టించటం వల్ల, పాపంలో పడివేయటం వల్ల అప్పటి నుంచి కూడా సాతాను లోకాధికారాన్ని కలిగి ఉండి భూమి మీద జీవిస్తున్న మానవాళి అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతోనే, దానికుండా చట్ట జ్ఞానంతోనే అది కామానికి బానిసైపోయి మీకు తెలిసిన వారి నిమిత్తము, మీరు ప్రేమించే వారి నిమిత్తము, మీతో స్నేహం చేసే వారి నిమిత్తము, మీరు ఇష్టపడ్డ వారి నిమిత్తము అది కామానికి బానిసైపోయి సాతాను దాని కామపు ఊహలను మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. మీరంటారు కదా కామపు ఊహలు వస్తున్నాయని. అవును, అది పంపితేనే వచ్చేది. కామపు ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటారు కదా, అది పంపితేనే మీకు వచ్చేది. అది కామాన్ని ఎలాగ తీర్చుకోవాలో అది ఊహించుకుంటూ ఆలోచించే ఆలోచననే మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీ మెదడివి కాదు. ఎందుకంటే సాతాను కామానికి బానిస. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉంది కనుక దానికున్న అధికారంతోనే అది తిరుగుతూ మీ చుట్టూ దాని కామపు ఊహలను, కామపు ఆలోచన మీకు మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అది మెలకుగా ఉండి మీకు తెలిసిన వారి నిమిత్తము ఊహించుకుంటూ, కామపు ఊహలను ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉండే వాటన్నిటినీ మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటన్నిటినీ మీరు మీ తల్లో వింటూ ఉంటారు. ఇప్పటి వరకు వాటి గురించి మీకు తెలియకపోవటం వల్ల, ఇవన్నీ సాతాను పంపుతుంది అని మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటారంటే మా మెదడు ఆలోచిస్తుంది ఈ కామపు ఊహలు, కామపు ఆలోచనలు అని అనుకుంటూ ఉంటారు. మీ మెదడు కాదు ఆలోచించేది. దేవుడు మీ మెదడుకు సొంతగా ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వలేదు. జ్ఞానాన్ని ఫిట్ చేసి పెట్టలేదు ఒక రోబోలాగా. పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు మీ మెదడును దేవుడు.
అది కామానికి బానిస అయి పంపే ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. అవన్నీ కూడా మీవి కానే కాదు. ఆ సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు గనక ధైర్యంగా ఉండి కనిపెడితే ఇవన్నీ మా మెదడు నుంచి రావు. మా శరీరాల మీద అధికారం కలిగి ఉండే సాతానే వాటన్నిటిని పంపుతుంది అని మీరు గుర్తిస్తే, మీ ధైర్యంతో గుర్తిస్తే, భయపడకుండా మీ ధైర్యమే ఆ సాతాను పిరికితనం అవుతుంది, భయం అవుతుంది. అప్పుడు సాతాను ఏమనుకునేదంటే, మీరు ఆ సాతాను పంపే, మీ తల్లకు పంపే కామపు ఆలోచనలను, కామపు ఊహలను మీరు ప్రేమించే వారిని గుర్తు చేస్తున్నప్పుడు, మీరు ఇష్టపడ్డ వారిని గుర్తు చేస్తూ ఉంటుంది సాతాను. మీరు ప్రేమించే వారిని చూపిస్తూ ఉంటుంది, మీ కళ్ళ ముందు గుర్తు చేస్తూ ఉంటుంది, పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు కదా, వాళ్ళు మాకు పదే పదే గుర్తొస్తున్నారు, మేము స్నేహం చేసేవాళ్ళు, మేము ప్రేమించేవాళ్ళు అని మీరు అనుకుంటారు కదా. వాళ్ళకే వాళ్ళు గుర్తురారు. వాళ్ళకి అంత శక్తి లేదు. మనుషులైన వాళ్ళకి మీకు గుర్తు చేసే అంత శక్తి వాళ్ళకి లేదు. మరి ఎవరు గుర్తు చేస్తున్నారంటే, మీకు మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండే సాతానే వారిని గుర్తు చేస్తూ ఉంటుంది. అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. అది గుర్తు తెచ్చుకునే అన్నిటిని కూడా మీ తల్లోకి పంపడం వల్ల వాళ్ళు మీకు గుర్తొస్తున్నారని మీరు అనుకుంటూ ఉంటారు. సాతాను గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు వాటన్నిటిని కనిపెడితే ఇవన్నీ సాతాను ఆలోచనలే. కామానికి సంబంధించిన ఆలోచనలన్నీ, ఊహలన్నీ కూడా సాతానువి అని మీరు కనిపెడితే మీరు వినండి. మీరు పని చేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ, మీరు నైట్ కానీ, పగలు కానీ, నిద్రపోవడం పనుకున్నప్పుడు కానీ సాతాను మెలకుగా ఉండి మీ తల్లోకి పంపే ఆ కామపు ఊహలను, కామపు ఆలోచనలను మీరు మీ తల్లో వినండి. విని అది మాట్లాడుతూ ఉంటుంది, అది పంపుతూ ఉంటుంది. విని ఇవన్నీ సాతాను అని గుర్తిస్తే ఆ సాతాను భయపడిద్ది. మీరు ధైర్యంగా ఉండి గుర్తిస్తే ఆ సాతాను భయపడిద్ది. సాతాను ఏమనుకునిద్దంటే, ఈ యువకులైన వాళ్ళు నన్ను కనిపెడుతున్నారు అని అనుకునిద్ది. మీ ధైర్యమే దానికి పిరికితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. ఆ భయంతో, ఆ పిరికితనంతో కొన్ని రోజులకు అది వెళ్ళిపోతుంది. వీళ్ళు నాకు లొంగటం లేదు, ఈ యువకులైన వాళ్ళు నన్ను కనిపెడుతున్నారు అని భయపడి పిరికితనంగా ఉండి మీ నుండి వెళ్ళిపోతుంది కొంతకాలానికి. దానిని ఎదుర్కోండి. అది మానసిక రోగి, భయస్తురాలు. మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది. మీ ధైర్యమే దానికి పిరికితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. కనుక మీరు ధైర్యంగా ఉండి దాని ఆలోచనలను కనిపెట్టి అది మీకు తల్లోకి పంపే ఆలోచనలు అన్నిటిని కనిపెట్టండి అని మీకు చెప్తున్నాను. మీరు అనుకుంటూ ఉంటారు కదా, యువకులైన మీరు కొందరు, మా శరీరానికి బలమైన కామం కలుగుతుంది, మేము ప్రేమించే వారి నిమిత్తము, మేము ఇష్టపడ్డ వారి నిమిత్తము, మాకు తెలిసిన వారి నిమిత్తము మేము కంట్రోల్ చేసుకోలేనంత కామం కలుగుతుంది. మేము నిద్రపోవడానికి పనుకున్నప్పుడు కూడా మాకు వెంటనే నిద్ర రావటం లేదు. మేము కంట్రోల్ చేసుకోలేనంత కామం కలుగుతుంది అని అనుకుంటారు కదా. మీరు నిద్రపోవడం పనుకున్నప్పుడు మీ శరీరం తనకై తాను బలమైన కామానికి కలిగే లేదు. మీ శరీరం తనకై తాను కామానికి బానిస కాదు. కామం కూడా మీ శరీరాన్ని బానిసం చేసుకోలేదు. దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు కామం అనే అవసరతకు. మీ శరీరాన్ని బానిసం చేసుకునే అధికారాన్ని ఇవ్వలేదు. కనుక మీ కామం మీ శరీరాన్ని బానిసం చేసుకోలేదు. మీ శరీరం కూడా కామానికి బానిస కాదు. మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేము కంట్రోల్ చేసుకోలేనంత కామం మా శరీరాలు కలుగుతుంది అని.
ఆ కామం కూడా మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతానిదే. సాతాను కామానికి బానిస. దాని బానిస కామాన్నే మీ శరీరంలో పంపుతుంది. ఆ బానిస కామమే మీ శరీరాల్లో మీరు గుర్తిస్తున్నారు. అది మీది కానే కాదు. మీరు కనిపెడితే, దాని కామ కోరికలను కనిపెడితే, కోరిక అనేది దానికి బలంగా ఉంటుంది. బానిస అంత బలమైన కోరిక ఉంటుంది. కామ కోరిక సాతానికి. దాని కోరికనే, కామ కోరికనే మీ శరీరంలోకి పంపుతుంది. మీరు కనిపెట్టండి. మీరు కనిపెట్టి మీరు గనక దాన్ని జయించలేకపోతే వ్యభిచారం చేయకుండా మీ రిలాక్సేషన్ కోసము పాపం చేయకుండా ఉండే మార్గాలను ఎంచుకోండి. మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో ఆ సాతాను మీ తలలోకి పంపే ఆలోచనలన్నింటినీ కనిపెట్టి, దాని కోరికలన్నింటినీ కనిపెట్టి, వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. కొంతకాలానికి అది మీ నుండి వెళ్ళిపోతుంది. మీలో కొంతమంది ఆ సాతాను పంపే కోరికల అనుసారంగా వాటిని కంట్రోల్ చేసుకోలేక, ఆ సాతాను పంపే ఆలోచనలను కంట్రోల్ చేయలేక వ్యభిచారం చేస్తూ ఉంటారు. కొంతమంది యువకులైన మీలో కొందరు అలాంటి యువకులతో నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు, దేవుడు పరిశుద్ధుడు గనక తన పరిశుద్ధ చేతులతో మిమ్మల్ని సృష్టించాడు. ఈ తల్లి గర్భంలో దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు దేవుని చేతుల్లో ఉన్న పరిశుద్ధత మీ శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే దేవుని ముందు మీకు విలువ. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీకు మనశ్శాంతి. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీకు అసలైన ఆనందం. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీరుండే సమాజంలో మీకు విలువ ఉంటుంది. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీ ఫేస్లో కళ ఉంటుంది, తేజస్సు ఉంటుంది. మీరు గనక యువకులైన వాళ్ళు అయినా మీరు గనక సాతాను మీ తల్లికి పంపే కామపు ఊహలనుసారంగా, కామపు ఆలోచనలనుసారంగా, అది మీ శరీరంలో పంపే కోరికలనుసారంగా మీకు తెలిసిన వారితో వ్యభిచారం చేస్తే మీ శరీరంలో దేవుడి చేతిలో నుండి వచ్చిన పరిశుద్ధత అనేది పోతుంది. మీరు ఎప్పుడైతే వ్యభిచారం చేస్తారో అప్పుడే పోతుంది. అప్పటి వరకు పరిశుద్ధులుగా జీవించిన మీరు అపవిత్రులు అవుతారు. అపవిత్రులైతే మీకు సంతోషం ఉండదు, మీకు అసలైన ఆనందం పోతుంది. మీకు దేవుని ముందు విలువ ఉండదు, విలువ పోతుంది. అప్పటి వరకు విలువ పోతుంది. మీరు రహస్యంగా వ్యభిచారం చేశామని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. దేవుని కన్ను సదా చూస్తూ ఉంటుంది. దేశమంతా సంచరిస్తూ ఉంటుంది, లోకమంతా సంచరిస్తూ ఉంటుంది. దేవుని నేత్రం, దేవుని కన్ను చూస్తుంది. అప్పుడు దేవుని ముందు మీకు విలువ ఉండదు వ్యభిచారం చేస్తే. మీరు ఆ అపవిత్రతతో మీరు జీవించినప్పుడు మీ ఇరుగు పొరుగు వారికి కూడా తెలిసిపోద్ది, మీ కుటుంబ సభ్యులు కూడా తెలిసిపోద్ది. మీరు వ్యభిచారం చేస్తే వాళ్ళ మధ్య కూడా విలువ ఉండదు. మీరు అపవిత్రులు అవుతారు. అపవిత్రులైన తర్వాత అపవిత్రతతోనే జీవిస్తూ ఉంటే మీకు బాధ, దిగులు ఎక్కువ అవుతాయి, రోదన ఎక్కువ అవుతుంది. వ్యభిచారం చేస్తే మీరు చేసిన పాపానికి దేవుడు రోగాలను, వ్యాధులను కలగజేస్తాడు.
మీరు ఆ పాపంతోనే, ఆ అపవిత్రతతోనే చనిపోయినప్పుడు ఏం జరిగిద్దంటే, అప్పటి వరకు మీ శరీరంలో ఉండే అపవిత్రత మీరు చనిపోయిన వెంటనే మీ ఆత్మలోకి చేరుతుంది. మీ శరీరాన్ని ఎప్పుడైతే మీ ఆత్మ జీవాత్మ గుండా మీరు ఎప్పుడైతే మీ శరీరాన్ని విడతారో అప్పుడు మీ శరీరంలో ఉన్న అపవిత్రత కూడా జీవాత్మైన మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు అపవిత్ర ఆత్మలు అవుతారు. అపవిత్ర ఆత్మగా మారిన మీరు పరలోక రాజ్యానికి పోలేరు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు గనక తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే అపవిత్రాత్మలను తన పరలోక రాజ్యానికి రానివాడు. మీరు చేసిన వ్యభిచారం నిమిత్తము మీరు పశ్చాత్తాపడ్డా కూడా పశ్చాత్తాపడి మళ్ళీ చేస్తే ఏం జరిగిద్దంటే ఆ పశ్చాత్తాపానికి విలువ ఉండదు దేవుని ముందు. మీరు అపవిత్రాత్మగా మారినందుకు దేవుడు ఇక్కడనే ఉంచుతాడు, ఈ భూమి మీదనే. ఇక్కడే ఉంచటం వల్ల మీరు అపవిత్రాత్మలుగా మీ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి ఆ సమాధుల మధ్యకి వెళ్ళి మీ సమాధి మీదనే పొనుకుంటారు, అక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. మరలా మీకు విసుగు వచ్చినప్పుడు మనుషుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. వారిలో మీకు నచ్చిన మనిషిని ఎంచుకొని వారిలో ప్రవేశించి వారి ద్వారా మరలా మీ శరీర కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇదే జరుగుతుంది ఈ లోకంలో. మీరు అలా కాకుండా ఉండటానికి ఇక నుంచి అయినా మీ తల్లోకి సాతాను పంపే కామపు ఆలోచనలను, కామపు ఊహలను అన్నిటినీ వింటూ కనిపెట్టండి. వాటి అనుసారంగా జీవించమాకండి. మీకు భయం ఉండాలి. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, రోగాలను, వ్యాధులను కలుగజేస్తాడు, శపిస్తాడని భయం ఉండాలి మీకు. మీరు గనక ఎక్కువ వ్యభిచారం చేస్తూ ఉంటే నరకానికి పంపి అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. ఇది పచ్చి నిజం. ఇప్పటివరకు మీకు తెలిసి తెలియక వ్యభిచారం చేసి ఉంటే మీలో ఎవరైనా మీ తల్లోకి పంపే సాతాను యొక్క ఆలోచనల అనుసారంగా, మీ శరీరంలో పంపే సాతాను యొక్క కోరికల అనుసారంగా, బానిసాయి కోరికల అనుసారంగా వ్యభిచారం చేసి ఉంటే దేవుని క్షమాపణ కోరండి. దేవుడికి క్షమిస్తాడు మిమ్మలను. మరలా చేయమాకండి తప్పు. వ్యభిచారం చేయమాకండి, పాపం చేయమాకండి. మీరు మీ తల్లోకి పంపే సాతాను పంపే ఆలోచనలను వినండి, వాటి అనుసారంగా జీవించమాకండి. మీ శరీరంలో పంపే దాని బానిసయ్యే కామాన్ని అణచటానికి మీరేం చేయాలంటే ముందు మీరు భయపడాలి. కామం వ్యభిచారం చేస్తే అపవిత్రులు అవుతాము అనే భయం ఉండాలి. దేవుని చేతుల్లో ఉండి మీ శరీరంలోకి వచ్చిన పరిశుద్ధత అన్నిటికంటే విలువైనది, గొప్పది అని ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలనే తపన ఉండాలి మీకు. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండండి. మీరు మెడిటేషన్ చేయండి. మీకు సమయం వచ్చినప్పుడల్లా మీకై మీరు, మీలో మీరు, మీతో మీరు మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. ఆ మెడిటేషన్లోనే మీరు సాతానును జయించగలుగుతారు. అది మీ తల్లోకి పంపే దాని కామపు ఆలోచనలు అన్నిటినీ కూడా చంపండి. వాటి అనుసారంగా మీరు క్రియలు చేయకుండా ఉంటే, వాటి అనుసారంగా మీరు మాట్లాడకుండా ఉంటే, వాటి అనుసారంగా మీరు చూడకుండా ఉంటే దాని కామపు ఆలోచనలు చచ్చిపోతాయి. ఆ సాతాను మీ శరీరంలో పంపే కామపు కోరికల అనుసారంగా మీరు వ్యభిచారం చేయకుండా ఉంటే దాని కామం అనేది మీ శరీరంలోనే చచ్చిపోతుంది అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా గుర్తించండి అని ఆ యువతీయుకులైన మీకు చెప్తున్నాను. మరి వివాహం చేసుకున్న యువతీయుకులైన వాళ్ళు భార్యాభర్తలుగా ఒకరితో ఒకరు వారి కామాన్ని తీర్చుకుంటూ ఉన్నప్పుడు భర్తలలో
భర్తల శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతాను ఏం చేసిందంటే అది 2 నిమిషాల పాటున, క్షణాల పాటున దాని కోరికను తీర్చుకునే అంత బలమైన కామం ఆ సాతానుకు ఉంటుంది. క్షణాల పాటున దాని కామాన్ని తీర్చుకుంటుంది. నిమిషాల పాటున, 1-2 నిమిషాల పాటున ఆ పురుషుల శరీరాల మీద అధికారం కలిగి ఉండి ఆ పురుషులైన వాళ్ళు తమ భార్యలతో కూడినప్పుడు, ఏక శరీరంలో అయినప్పుడు ఆ సాతాను ఏం చేసిందంటే దాని బలమైన కామాన్ని, క్షణాల పాటున అది తీర్చుకునే కామాన్ని వారి శరీరంలో పంపి 2 నిమిషాల్లోనే, క్షణాల పాటునే వారి కామ కోరికను ముగించుకునే విధంగా చేస్తుంది. వారి కామం అనే అవసరతను 2 నిమిషాల పాటునే ముగించుకునే విధంగా చేస్తుంది. కొందరు పురుషులలో ఆ పురుషులు ఏమనుకుంటారంటే మా శరీరం బలహీనపడింది, మా శరీరం వీక్గా ఉంది, అందుకే 2 నిమిషాల్లోనే మా కోరికను ముగించాము, మా అవసరతను ముగించాము అని దిగులు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మాకు తృప్తికరంగా లేదు మా శరీర అవసరం తీర్చుకోవటంలో నా భార్యతో అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి పురుషులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పురుషులైన వాళ్ళరా, మీరు మీ భార్యలతో కూడినప్పుడు ఏక శరీరాలుగా మీ శరీరం బలహీనపడదు. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండే సాతాను అది బలంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని బలమైన బానిసాయ కామంతో మీ శరీరాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. మీ వీర్యాన్ని 1-2 నిమిషాలను బయటికి నెట్టివేస్తూ ఉంటుంది. అది దాని క్రియే, అది మీ శరీర బలహీనత కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. దాని నుండి మీరు తప్పించుకోవడానికి మీరేం చేయాలంటే మెడిటేషన్ చేయండి. భార్యాభర్తలైన మీరు మెడిటేషన్ చేయండి. మీరు ఆహారాన్ని ప్రతిరోజు ఈరోజు ఏం వండుకోవాలా, ఏం తినాలా అని మీరు చర్చించుకుంటూ ఉంటారు. అలా చర్చించుకుంటూ ఏం తినాలో ఇద్దరు నిర్ణయించుకొని తింటూ ఉంటారు. అలాగే కామం అనేది కూడా ఒక ఆహారం లాంటిదే శరీరానికి. మీరిద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఈరోజు ఎలాగా మన అవసరతను తీర్చుకోవాలి అని మాట్లాడుకొని తీర్చుకోవాలి. భర్త భార్యను అడగాలి, ఈరోజు మనం ఎలాగ తీర్చుకోవాలని భర్తను అడగాలి. అలాగా మాట్లాడుకొని ఇద్దరు మీకు నచ్చిన విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తీర్చుకోండి. అప్పుడే మీకు తృప్తికరంగా ఉంటుంది. భర్త తన భార్యతో తన కామాన్ని తీర్చుకున్నట్టుగానే భర్త తన శరీరాన్ని తన భార్యకి అప్పగించాలి. తన భార్యకి చెప్పాలి, నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా శరీరంతో నీ అవసరతను తీర్చుకో, నీ కామాన్ని తీర్చుకో అని అప్పగించాలి. అప్పుడు ఆ భార్య కూడా తన అవసరతను మీ శరీరంతో తీర్చుకుంటుంది తనకు తృప్తికరంగా. మీకు తెలుసు, అన్ని వివరం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మెడిటేషన్ చేయటం వల్ల మీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మాట్లాడుకుంటూ మీరు మీ శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకోవాలి. అప్పుడే మీరు వ్యభిచారం చేయకుండా ఉంటారు, పరాయి పురుషులను పరాయి స్త్రీలను ఆశించకుండా ఉంటారు. మీరు మాట్లాడుకోకుండా ఎవరి కామాన్ని వాళ్ళు తీర్చుకోకపోతే ఏం జరిగిద్దంటే, ఆకలైన అవసరత అయినప్పుడు భార్యాభర్తలైన వాళ్ళు ఇద్దరికీ ఆకలైన అవసరత ఉంది, ఎవరు తిండిని వాళ్ళే తింటారు. అలాగే కామం కూడా ఇద్దరికి ఉంటుంది కాక అది కూడా ఒక ఆహారమే. ఎవరి కామాన్ని వాళ్ళే తీర్చుకోవాలి. ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళకి అప్పగించుకోండి, తీర్చుకోండి మీకు తృప్తికరంగా. మీరు గనక మాట్లాడుకోకుండా ఎవరి కామాన్ని వాళ్ళు తీర్చుకోకుండా ఉంటే గనక ఏం జరిగిద్దంటే, ఆ సాతాను మీ
కోరికను మీ అవసరతను 1-2 నిమిషాలు ముగించటం వల్ల మీకు తృప్తి ఉండదు. మీ శరీర అవసరత నిమిత్తము మీకు అసంతృప్తి ఉంటుంది. మీ అసంతృప్తిని సాతాను చూసి ఏం చేస్తుందంటే, మీకు పరాయి స్త్రీలు పరిచయం అయినప్పుడు వాళ్ళ నిమిత్తము ఆ సాతాను ఆలోచనలు మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వారి నిమిత్తము కామపు ఊహలను, కామపు ఆలోచనలను ఆ భార్యాభర్తలైన వారి తల్లోకి పంపుతూ ఉంటుంది. వాళ్ళతో ఎలా కమ్మాన్ని తీర్చుకోవాలి, అది ఊహించుకునే ఊహలన్నిటినీ, అది ఆలోచించే ఆలోచనలన్నిటినీ మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీ మెదడువి కాదు. మీ మెదడు తనకై తాను మీకు పరిచయమైన పరాయి పురుషుల గురించి, పరాయి స్త్రీల గురించి ఆలోచించదు. ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. ఇంకో వారి నిమిత్తము, పరాయి పురుషులు పరాయి స్త్రీలు నిమిత్తము, మీకు పరిచయమైన ఆ పరాయి పురుషులు పరాయి స్త్రీల నిమిత్తము ఆ సాతాను మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి దాని బలమైన కామాన్ని, బానిస కామాన్ని మీ శరీరంలో పంపుతుంది. ఈ సంగతులు మీకు తెలియకపోవటం వల్ల అవన్నీ మీ శరీరాలు కలుగు కోరికలు అనుకొని, మా శరీరం కామానికి పోయిందని మీరు అనుకుంటూ ఉంటారు. మా మెదడు కామానికి బానిస అయిపోయిందని మీరు అనుకొని సాతాను పంపేవి అని తెలియకపోవటం వల్ల ఇప్పటి వరకు మీరు వ్యభిచారం చేసి ఉంటే పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో, దేవుని ముందు క్షమాపణ కోరండి. మీ శరీరంలో ఉన్న పరిశుద్ధత గుర్తించండి. దేవా, మాకు తెలియకుండా ఇప్పటివరకు పాపం చేశాము దేవా, వ్యభిచారం చేశాము, క్షమించుమని దేవా అని ఇరిగి నలిగిన మనసుతో మీరు చిత్తపడితే దేవుడు క్షమిస్తాడు. మరలా వ్యభిచారం చేయమాకండి పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి పునాది ఎక్కడ పడుతుందంటే, భార్యాభర్తలైన మీరు ఒకరినొకరు మాట్లాడుకోకుండా, ఎవరి కోరికను వాళ్ళు తీర్చుకోకపోవటం వలనే అక్రమ సంబంధాలకు పునాది పడుతుంది. కనుక భార్యాభర్తలైన మీరు మాట్లాడుకోండి. మీ కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి ఒకరినొకరు మాట్లాడుకొని, ఒకరి శరీరాన్ని ఒకరికి అప్పగించుకోండి. ఎవరి ఆకలిని వాళ్ళే తీర్చుకోండి అని నేను మీకు చెప్తున్నాను. ఈ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. ఆ సాతాను పంపే ఆలోచనలన్నిటినీ, కోరికలన్నిటినీ కనిపెడితే అది మీ నుండి వెళ్ళిపోతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే దానికి పిరికితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ భయంతో, ఆ మానసిక రోగంతో కొంతకాలానికి మీ నుండి వెళ్ళిపోతుంది ఆ సాతాను. ఇది పచ్చి నిజం. నన్ను నమ్మండి. భార్యాభర్తలైన మీకు తృప్తికరంగా మీరు మాట్లాడుకోవాలి. ఆకలి అనే అవసరతను మీరు ఎలాగైతే ఒకరినొకరు మాట్లాడుకొని, ఈరోజు ఏం వండుకొని తినామా, ఈరోజు ఏం వండుకొని తినాలి అని ఇద్దరు మాట్లాడుకొని, ఇట్లు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు కదా ఆహారాన్ని గంటల తరబడి. అలాగే భార్యాభర్తలైన మీరు కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు కామాన్ని ఎలాగ తీర్చుకోవాలని ప్లాన్లు మాట్లాడుకొని ఎవరి కామాన్ని వాళ్ళే తీర్చుకోండి. భర్తకి భార్య తన శరీరాన్ని అప్పగించేది. భర్త తన కామ కోరికను తన కామ అవసరం తీర్చుకోవడానికి. అప్పుడు భర్త తన భార్య శరీరంతో తన కామాన్ని తీర్చుకుంటాడు. అలాగే భర్త కూడా తన శరీరాన్ని తన భార్యకు అప్పగించాలి. నీ అవసరతను తీర్చుకోమని. అప్పుడు తన భార్య కూడా తన భర్త శరీరంతో తనకు తృప్తికరంగా కామం అనే అవసరం తీర్చుకుంటుంది. ఇలా చేయటం వలన అక్రమ సంబంధాలు పెరగవు, అక్రమ సంబంధాలు పోతాయి, అక్రమ సంబంధాలు ఉండవు. పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటారు. మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు మీ పిల్లలతో
సుఖ సంతోషాలతో ఉంటారు. రోగాలు వ్యాధులు రావు. దేవుడు మీ నిమిత్తం ఆనందిస్తాడు. మీరు గనక పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపాలు చేస్తే గనక మీకు రోగాలను వ్యాధులను కలగజేస్తాడు దేవుడు. మీరు పాపం చేసినందుకు, వ్యభిచారం చేసినందుకు, ఏ పాప పుణ్యాలు తెలియని మీ పిల్లలకు రోగాలను వ్యాధులను కలగజేస్తాడు దేవుడు. తల్లిదండ్రులు చేసిన పాపాన్ని పిల్లలకి ఇస్తాడు, పాప ఫలితాన్ని. ఇది నిజం. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు పిల్లలకి ఇస్తాడు. మీరు చేసిన వ్యభిచారానికి మీ పిల్లలు రోగాలను వ్యాధులు పొందుకోవటం అది ఎంతవరకు న్యాయమైనదో ఒక్కసారి ఆలోచించండి. అమాయకులైన మీ పిల్లలు, అభంశుభం తెలియని మీ పిల్లలు, పాపమే చేయని మీ పిల్లలు కేవలం మీ పాపం నిమిత్తము వాళ్ళు రోగాలను వ్యాధులు పొందుకుంటున్నారంటే అది అన్యాయమే. గుర్తించండి తల్లిదండ్రులైన వాళ్ళరా. దేవుని ముందు పశ్చాత్తాపడండి. మీ తల్లోకి మీ శరీరంలోకి సాతాను పంపే దాని బానిస అయ్యే కోరికలను, బానిస అయ్యే ఆలోచనలను కనిపెట్టి వాడిని జయించండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమాపణ కోరితే, ఇరిగి నలిగిన హృదయంతో మీరు క్షమాపణ కోరితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు గనక వ్యభిచారం చేసి ఉంటే, పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో కనుక క్షమాపణ కోరండి. మీరు పాపం చేసి ఉంటే కనుక. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. మీరు అపవిత్రాత్మలుగా మారకుండా ఉండటానికి చెప్తున్నాను. మీరు నరకంలో పడి అగ్నిలో పడకుండా ఉండటానికి చెప్తున్నాను. మీరు పశ్చాత్తాపడండి. పరలోక రాజ్యానికి ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను నిండు మనసుతో. మీ శ్రేయోభిలాషిగా మీ కింద మీ పనివాడిగా నేను చెప్తున్నాను. మీ పరలోకపు తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు. నేను చెప్పే ప్రతి సంగతి కూడా నా సొంత మాట కాదు. ఈ తండ్రి అయిన దేవుడు నాకు ఏది బయలుపరిచాడో దాన్ని నేను మీకు చెబుతున్నాను. ఈ మాటలన్నీ వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ సంతానాన్ని ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.